అందరికీ నమస్కారం. నేను మీ ప్రొజెక్టర్ ప్రసాద్. ఈరోజు మనం ఎవరి గురించి తెలుసుకోబోతున్నాము అంటే గనక అమ్మోరులో అమ్మోరు తల్లిగా నటించాలన్నా ఈమె, సూపర్ స్టార్ రజనీకాంత్ గారికే షాక్ ఇచ్చేలా నటించాలన్నా మన నీలాంబరే, చంద్రకళలో కాళ్ళు లేనట్టు నటించాలన్నా ఈవిడే. అలాగే నీలాంబరి సినిమాలో క్షుద్రశక్తిలా నటించింది ఈవిడే. ఒక ఆడది తలుచుకుంటే మగాడి అవసరం లేకుండా బతకచ్చు అని ఆవిడే శ్యామలలో నటించి చూపించింది ఈవిడే. మరి ఇంకెవరో కాదండి, మన రమ్యకృష్ణన్ గారు అలియాస్ రమ్యకృష్ణ గారు. మరి ఆవిడ గురించి అయితే తెలుసుకోబోతున్నాం అనమాట. మరి ఆవిడ గురించి తెలుసుకునే ముందు కొత్తగా మన ఛానల్ చూస్తే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియోని లైక్ చేయండి. చివరి వరకు చూడడం మర్చిపోకండి, చాలా బాగుంటుంది వీడియో. ఇంకెందుకు ఆలస్యం, పదండి ఆ రోజుల్లోకి వెళ్ళి తెలుసుకొని వద్దాం. 1970 సెప్టెంబర్ 15న మద్రాసులోని కృష్ణన్ మాయా దంపతులకు జన్మించారు మన రమ్యకృష్ణన్ గారు అలియాస్ రమ్యకృష్ణ గారు. నిజానికి రమ్యకృష్ణ గారి అసలు పేరు రమ్య మాత్రమే. కాకపోతే తమిళనాడులో ఎక్కువగా భర్త పేర్లు కానీ లేదు అంటే తండ్రి పేర్లు కానీ పిల్లలకి లేదా భార్యకి పేరు చివర పెడుతుంటారు. ఆ విధంగానే రమ్య గారి పేరు చివరన వారి తండ్రి గారి పేరైన కృష్ణన్ పేరును చేర్చారు. అందువల్లనే అందరూ ఆవిడ్ని రమ్యకృష్ణన్ అంటూ ఉంటారు. ఆ పేరునే మన తెలుగులో వచ్చేపటికి రమ్యకృష్ణగా పిలుస్తూ ఉంటారు. రమ్యకృష్ణ గారికి చెల్లెలు వినయకృష్ణ గారు కూడా ఉన్నారు. రమ్యకృష్ణ గారు చిన్నతనం నుంచే ఎంతో హుషారుగాను చలాకీగాను ఉండేవారట. అయితే ఈ విషయాన్ని గమనించిన రమ్యకృష్ణ గారి మామ అయిన రామస్వామి గారు రమ్యకృష్ణ గారికి నృత్యం అది నేర్పిస్తే బాగుంటుంది అనుకున్నారట. అందువల్లనే ఆవిడికి చిన్న వయసులోనే భరతనాట్యం నేర్పించారు. రమ్యకృష్ణ గారి మామ అయిన రామస్వామి గారు ఆ కాలంలో రంగస్థల నటులు. ఆయన 1955 కాలంలో నాటకాల్లో నటిస్తుండేవారు. ఆయన కళ్యాణి అనే నాటకం ద్వారా తెరంగేట్రం చేశారు. అలాగే ఆయన నటనకు ఎంతో పేరు వచ్చింది. ఒకసారి ఆయన నటించిన నాటకాన్నే భీమ్సింగ్ గారు ఎంజీఆర్ గారిని హీరోగా పెట్టి సినిమా తీద్దాం అనుకున్నారు. అయితే ఇతర నటులు ఎందుకు అని చెప్పి ఆ నాటకంలో నటించిన వాళ్ళనే ఈ సినిమాలో కూడా నటులుగా పరిచయం చేస్తూ సినిమాని తీశారు. అందులో నటించిన రామస్వామి గారే ఇందులో కూడా అదే పాత్రను ధరించారు. ఆ సినిమా పేరే పార్ మగలే పార్. ఆ సినిమా 1963 సంవత్సరంలో విడుదలైంది. ఆ తర్వాత మళ్ళీ రామస్వామి గారు సినిమా ప్రయత్నాలు ఏవి చేయకుండా నాటకాల్లోనే నటిస్తూ ఉన్నారు. ఆ తర్వాత మరొక సినిమాలో ఒక కమెడియన్గా వేషం వచ్చింది. ఆ సినిమాలో ఆయన నటన అందరికీ నచ్చడంతో ఆ తర్వాత వరుసగా ఆయనకి ఎన్నో సినిమాల్లో కమెడియన్గా వేషాలు వస్తుండేవి. సుమారు రమ్యకృష్ణ గారికి 5-6 సంవత్సరాలు వచ్చే నాటికి వారి మామగారు రామస్వామి గారు అప్పటికే సినిమాల్లో ఒక పెద్ద కమెడియన్గా గుర్తింపును సాధించారు. అయితే రమ్యకృష్ణ గారు చిన్న వయసులో ఉన్నప్పటి నుంచి వారి మామగారు నాటకాల్లో అబ్బాయి క్యారెక్టర్ అయినా అమ్మాయి క్యారెక్టర్ అయినా ఉంటే గనక రమ్యకృష్ణ గారితో వేయించేవారు. ఆ రకంగా రమ్యకృష్ణ గారికి చిన్న వయసు నుంచి భయం లేకుండా ఆ డైలాగ్స్ చెప్తూ నాటకాల్లో ప్రదర్శించేవారు. అయితే ఒకసారి రమ్యకృష్ణ గారు స్టేజ్కి ముందు నుంచొని నాటకాన్ని చూస్తూ ఉండగా నాటకంలో భాగంగా వారి మామయ్యని కొడుతూ ఉన్నారట. ఒక్కసారిగా తట్టుకోలేని రమ్యకృష్ణ గారు ఆ స్టేజ్ పైకెక్కి వారిని కొట్టారట. ఇలాంటి సంఘటనలు 2-3 సార్లు జరిగాయట. నాటకాలే కాకుండా రమ్యకృష్ణ గారు చిన్నతనంలోనే భరతనాట్యం నేర్చుకోవడం వల్ల స్టేజ్ షోలు కూడా ఇచ్చారట. ఒక పక్క చదువుకుంటూనే ఇంకొక పక్క రమ్యకృష్ణ గారు కూచిపూడి భరతనాట్యం నేర్చుకుంటూ అప్పుడప్పుడు ప్రదర్శనలు కూడా ఇస్తుండేవారు. అయితే 1984 సంవత్సరంలో మద్రాసులోని కళాక్షేత్రంలో రమ్యకృష్ణ గారు ఒకసారి డ్యాన్స్ ప్రదర్శన ఇచ్చారు. ఆ ప్రదర్శన చూడడానికి డైరెక్టర్ చిత్రాలయ గోపు అనే ఆయన వచ్చారు. అయితే ఆయనతో పాటు సినిమాకి సంబంధించిన కొంతమంది గ్రూప్ సభ్యులు కూడా వచ్చారు. వారికి రమ్యకృష్ణ గారి నృత్య ప్రదర్శన బాగా నచ్చింది. అయితే ఆ సమయంలో వైజీ మహేంద్రన్ గారిని హీరోగా పెట్టి వెల్లై మనసు అనే సినిమాని ప్లాన్ చేస్తూ ఉన్నారు. అయితే ఆ సినిమా కోసం హీరోయిన్ కావాలని ఎంతోమంది హీరోయిన్లు చూశారట. కానీ ఏ హీరోయిన్ ఒక పట్టాన్ని నచ్చలేదట. అయితే ఆ గ్రూప్ సభ్యులు డైరెక్టర్ గారితో ఒకసారి రమ్యకృష్ణన్ గారిని పరిశీలించండి, ఆవిడ సరిపోతుంది హీరోయిన్గా అని చెప్పారట. అయితే డైరెక్టర్ గారు నేరుగా రమ్యకృష్ణ గారి తల్లి దగ్గరికి వెళ్ళి కలిసి విషయాన్ని చెప్పారట. అయితే నాకు ఇవేవీ తెలియదండి, మా అన్నయ్య గారిని కలవండి అని చెప్పారట. రామస్వామి గారు మేనగోడలు అయితే సినిమా రంగానికి సంబంధించిన వాళ్ళే కాబట్టి తొందరగా పని జరుగుతుందని వారు అనుకున్నారట. అప్పుడు వారు రామస్వామి గారి దగ్గరికి వెళ్ళి కలవగా రమ్య నటించడంలో నాకు ఎటువంటి ఇబ్బంది లేదు అని ఆయన చెప్పి, కానీ నాకు 2 రోజుల సమయం ఇవ్వండి అని చెప్పారట.
ఆ సమయం దేనికి అంటే రమ్య గారి నాన్నగారిని ఒప్పించడానికి. అయితే రామస్వామి గారు రమ్య గారి తండ్రి అయిన కృష్ణన్ గారికి విషయాన్ని చెప్పారట. అయితే కృష్ణన్ గారికి రమ్యకృష్ణ గారు సినిమాల్లో నటించడం ఇష్టం లేదని తేల్చి చెప్పేశారు. కానీ దానికి రామస్వామి గారు ఇంకొకసారి ఆలోచించుకొని చెప్పండి అన్నారట. మొత్తానికి ఆలోచించుకున్న తర్వాత రమ్యకృష్ణ గారి తండ్రి గారు ఒప్పుకోవాల్సి వచ్చింది. ఒప్పుకున్న తర్వాత రమ్యకృష్ణ గారిని మహేంద్రన్ గారిని మేకప్లు వేసి స్క్రీన్ టెస్టులు ఫోటో టెస్టులు చేశారు. అంతా ఓకే అనుకున్న తర్వాత 1984 సంవత్సరంలో షూటింగ్ని ప్రారంభించి 1985 సంవత్సరంలో చిత్రాన్ని విడుదల చేశారు. నిజానికి ఈ చిత్ర సమయానికి మన రమ్యకృష్ణ గారి వయస్సు కేవలం 14 సంవత్సరాలు మాత్రమే. అప్పటికీ ఆవిడ స్కూల్ చదువుతూ ఉన్నారు. ఒక పక్క వెల్లై మనసు అనే చిత్రంలో నటిస్తూ ఉండగానే రమ్య గారికి కృష్ణ గారు నటించిన కంచు కాగడ అనే చిత్రంలో గిరిజన మహిళగా అవకాశం వచ్చింది. కానీ చిత్రం లెంత్ ఎక్కువ అవడం వల్ల ఆవిడ నటించిన ఆ సన్నివేశాలను ఎడిటింగ్లో తీసివేయాల్సి వచ్చింది. ఆ తర్వాత రజనీకాంత్ గారు శివాజీ గణేశన్ గారు నటించిన సినిమాలో రమ్యకృష్ణ గారికి ఒక చిన్న పాత్ర లభించింది. అది ఎలా అంటే గనక ఈ చిత్రానికి ప్రొడ్యూసర్ మన రమ్యకృష్ణ గారి ఫ్యామిలీకి స్నేహితుడు. అందువల్ల ఆయన ద్వారా ఈ చిత్రంలో అవకాశం లభించింది. అదే సమయంలో అలనాటి కమెడియన్ అయిన నగేష్ గారు ఆనందబాబు గారిని హీరోగా పెట్టి ఒక చిత్రాన్ని ప్లాన్ చేశారు. అందులో హీరోయిన్ కోసం వెతుకుతూ ఉండగా ఈయన ఎల్లై మనసు అనే చిత్రాన్ని చూశారు. అందులో నటించింది మన రమ్యకృష్ణ గారే కాబట్టి ఆ చిత్రాన్ని చూస్తున్నప్పుడు రమ్యకృష్ణ గారి యాక్టింగ్ ఈయనకి ఎంతగానో నచ్చిందట. అయితే ఆ అమ్మాయి ఎవరా అని ఎంక్వైరీ చేయగా తన సహనటుడు అయిన రామస్వామి గారి మేనకోడలే అని తెలిసి పార్థ నాయగం ఇల్లయో అనే చిత్రంలో హీరోయిన్గా ఛాన్స్ ఇచ్చారు. ఈ చిత్రం కూడా విడుదలైనప్పటికీ అంతగా ఆడలేదు. అయితే అదే సమయంలో భలే మిత్రులు అనే చిత్రంలో అవకాశం వచ్చింది మన రమ్యకృష్ణ గారికి. ఈ భలే మిత్రులు చిత్రం షూటింగ్ కంప్లీట్ అయ్యి 1986 సంవత్సరంలో విడుదలైంది. విడుదలైనప్పటికీ రమ్యకృష్ణ గారికి ఎటువంటి గుర్తింపు ఈ చిత్రం ద్వారా లభించలేదు. అయితే తర్వాత తమిళంలో కూడా అంతగా గుర్తింపు రాకపోవడంతో చిన్న చిన్న సపోర్టింగ్ రోల్స్ చిన్న చిన్న క్యారెక్టర్స్ చేస్తూ ఉండేవారు మన రమ్య గారు. అయితే శ్రీదేవి కామాక్షి కటాక్షం అనే చిత్రంలో రమ్యకృష్ణ గారు పార్వతీదేవిగా నటించారు. ఆవిడ నటన అందరినీ మంత్రముగ్ధుల్ని చేయడంతో ఆవిడికి అందులో కామాక్షిదేవిగా కూడా ఛాన్స్ ఇచ్చారు. నిజానికి రమ్యకృష్ణ గారు చిన్నతనం నుంచి క్లాసికల్ డ్యాన్సర్ అవ్వటం వల్ల సంకీర్తన అనే చిత్రంలో అక్కినేని నాగార్జున గారి సరసన నటించే అవకాశం వచ్చింది. అందులో ఎంతో చక్కగా నటించినప్పటికీ ఆ చిత్రం అంతగా ఆడలేదు. ఆ తర్వాత మెగాస్టార్ చిరంజీవి గారి చిత్రం చక్రవర్తి సినిమాలో చిరంజీవి గారి చెల్లెలుగా నటించే అవకాశం రమ్యకృష్ణ గారికి వచ్చింది. ఆ సినిమా కూడా యావరేజ్గానే నిలిచింది. ఆ తర్వాత మదనగోపాలుడు, ఆస్తులు అంతస్తులు అనే చిత్రాల్లో మన నటకిరీటి రాజేంద్ర ప్రసాద్ గారి సరసన నటించారు రమ్యకృష్ణ గారు. వరుసగా సినిమాల్లో నటిస్తున్నప్పటికీ మన రమ్యకృష్ణ గారికి చెప్పుకోదక్క గుర్తింపు రాలేదనే చెప్పాలి. ఆ తర్వాత కె విశ్వనాథ్ గారి దర్శకత్వంలో అక్కినేని గారితో తీసిన సినిమా సూత్రధారుల్లో అవకాశం వచ్చింది మన రమ్యకృష్ణ గారికి. అయితే ఇందులో ఈవిడ క్యారెక్టర్ పేరు సీతాలు. ఈ సినిమా విడుదలై ఘన విజయాన్ని సాధించడంతో ఈ చిత్రానికి నేషనల్ అవార్డు రావడంతో పాటు మన రమ్యకృష్ణ గారికి కూడా గుర్తింపు కొంచెం బాగానే వచ్చింది. అయితే కె రాఘవేంద్రరావు గారు మంచు మోహన్ బాబు గారిని శోభనా గారిని హీరోయిన్లుగా పెట్టి అల్లుడు గారు అనే చిత్రాన్ని తీస్తూ ఉన్నారు. అందులో సెకండ్ హీరోయిన్గా మాటలు రాని అమ్మాయిలా నటించే క్యారెక్టర్ ఎవరికి ఇవ్వాలా అని ఆలోచిస్తున్న సమయంలో మన రమ్యకృష్ణ గారికి ఆ క్యారెక్టర్ వరించింది. చిత్రం షూటింగ్ కంప్లీట్ చేసుకొని విడుదల చేశారు. ఇంకేముంది, సినిమా తిరుగులేని విజయాన్ని సాధించింది. ఈ చిత్రం తర్వాత కె రాఘవేంద్రరావు గారు రమ్యకృష్ణ గారికి వరుస అవకాశాలు ఇస్తూనే ఉన్నారు. అల్లరి మొగుడు, మేజర్ చంద్రకాంత్, అల్లరి ప్రియుడు, ముగ్గురు మొనగాళ్ళు, ముద్దుల ప్రియుడు, అల్లరి ప్రేమికుడు, రాజసింహం, ఘరానా బుల్లోడు వంటి చిత్రాల్లో వరుస అవకాశాలు ఇచ్చారు. ఆ వరుస సినిమాలతో ఇక రమ్యకృష్ణ గారి కెరీర్ వెనక్కి తిరిగి చూడాల్సిన అవసరం లేకుండా పోయింది. దాదాపు 5-6 ఏళ్ల పాటు కె రాఘవేంద్రరావు గారు తీసిన ప్రతి సినిమాలోనూ రమ్యకృష్ణ గారు కనబడేవారు. అలాగే ఆ సినిమాలు కూడా హిట్ అయ్యేవి. రాఘవేంద్రరావు గారి సినిమాలే కాక దాగుడుమూతలు, దాంపత్యం, ఇద్దరూ ఇద్దరే, బలరామకృష్ణులు, బృందావనం, కిరాయిగూండ, బంగారు బుల్లోడు, జైలర్ గారి అబ్బాయి, ఆయనకిద్దరు వంటి చిత్రాల్లో నటించి అప్పట్లో టాప్ హీరోయిన్స్గా కొనసాగుతున్న వారికి గట్టి పోటీని ఇచ్చి ఈవిడ కూడా ఆ జాబితాలో చేరారు. రమ్యకృష్ణ గారిని ఎక్కువగా డైరెక్ట్ చేసిన దర్శకుల్లో రాఘవేంద్రరావు గారి తర్వాత
అంతగా మళ్ళీ ఆవిడతో నటింపజేసింది ఈవివి సత్యనారాయణ గారనే చెప్పాలి. తెలుగులో వరుస అవకాశాలతో బిజీ అయిపోయిన మన రమ్యకృష్ణ గారు తమిళంలో ఛాన్సులు వచ్చినప్పటికీ అందులో నటించడానికి తీరిక లేక కొన్ని సినిమాలను కూడా వదులుకోవాల్సి వచ్చిందట. 1994 సంవత్సరంలో రమ్యకృష్ణ గారితో పాటు యావత్ తెలుగు ప్రేక్షకులకి మర్చిపోలేని అనుభూతిని ఇచ్చింది ఒక సినిమా. ఆ సినిమానే అమ్మోరు. ఈ చిత్రం 1995 సంవత్సరంలో విడుదలవ్వగా ఒక పక్క కోడి రామకృష్ణ గారి దర్శకత్వ ప్రతిభ, ఇంకొక వైపు శ్యామ్ ప్రసాద్ రెడ్డి గారి ప్రతిష్టాత్మక నిర్మాణంతో పాటు గ్రాఫిక్స్ కానీ అలాగే రమ్యకృష్ణ గారి యాక్టింగ్ కానీ సినిమాకి ప్రాణం పోసాయని చెప్పొచ్చు. మనకి రాముడు కానీ కృష్ణుడు కానీ దేవుడు ఎవరైనా మనకి అన్న నందమూరి తారక రామారావు గారు ఏ విధంగా నటించేవారో అలాగే అమ్మవారి క్యారెక్టర్ నటించాలి అంటే రమ్యకృష్ణే చేయాలి అనేలాగా గుర్తింపును సాధించారు. నిజానికి చిన్నతనం నుంచే క్లాసికల్ డ్యాన్సర్ కావడం వల్ల ఏ ఎక్స్ప్రెషన్ ఎలా ఇవ్వాలో, ఎక్కడ కళ్ళు పెద్దవి చేయాలో అన్నీ కూడా రమ్యకృష్ణ గారికి తెలిసి ఉండడము, అలాగే ఆవిడ ఫేస్ ఎగ్జాక్ట్గా అమ్మవారిలాగే ఉండేదట. అంతేకాక దాసరి నారాయణరావు గారు తీసిన కంటే కూతురునే కను అనే సినిమాలో ఆవిడ నటన మహా అద్భుతంగా ఉంటుంది. అలాగే అన్నమయ్యలో నాగార్జున గారి మరదలుగా నటించిన, నరసింహ చిత్రంలో సూపర్ స్టార్ రజనీకాంత్ గారికి పోటీ ఇచ్చేలా నటించిన అది ఆవిడకే సాధ్యమయ్యేలా చేశారు. నిజానికి నరసింహ చిత్రంలో ఆవిడ రజనీకాంత్ గారికి ఎదురుగా ధీటుగా నటించిన అంత నటన ఇంకెవరూ చేయలేరనే చెప్పాలి. ఇలా ఎన్నో చిత్రాల్లో తనదైన నటనను ప్రదర్శించి అందరి చేత వాహ్ అనిపించుకున్నారు మన రమ్యకృష్ణ గారు. నిజానికి మొదట్లో రమ్యకృష్ణ గారు నటించిన చిత్రాలు హిట్ అవ్వలేదన్న పేరు వచ్చినప్పటికీ దాదాపు 10 సంవత్సరాల కాలంలో అంటే 1990 నుంచి 2000 వరకు ఆవిడ నటించిన చిత్రాల్లో దాదాపు అన్ని చిత్రాలు హిట్లుగానే నిలిచాయి. అందులో కొన్ని బ్లాక్ బస్టర్స్ కూడా అయ్యాయి. ఆ తర్వాత 2001 నుంచి బడ్జెట్ పద్మనాభంలో పిసినారి భర్తకి భారీగా నటించిన, టైగర్ హరిశ్చంద్ర ప్రసాద్లో మన హరికృష్ణ గారి సరసన నటించిన, సింహాద్రి చిత్రంలో ఐటమ్ సాంగ్లో నటించిన అది ఆవిడికే సాధ్యమైందనే చెప్పాలి. ఆ తరువాత వచ్చిన బాహుబలి ఎలాంటి సక్సెస్ని సాధించిందో చూశారు కదా. నిజానికి మన రమ్యకృష్ణ గారి బదులు అందులో శ్రీదేవి గారిని శివగామిగా అనుకున్నారట. కానీ కొన్ని కారణాల వల్ల రమ్యకృష్ణ గారిని తీసుకోవాల్సి వచ్చింది. నిజానికి ఆ క్యారెక్టర్ రమ్యకృష్ణ గారు చేయడం వల్లే అంతలా రక్తి కట్టిందేమో అనిపించింది. ఆవిడ చెప్పే డైలాగులు కానీ, ఇచ్చే ఎక్స్ప్రెషన్స్ కానీ, ఆ వాకింగ్ స్టైల్ కానీ, అంతేకాకుండా బాహుబలి 2లో ఆవిడ నిజంగా సినిమాకే ప్రాణం పోశారని చెప్పొచ్చు ఆవిడ నటనతో. అలాగే సోగ్గాడే చిన్ననాయన చిత్రంలో నాగార్జున గారికి తల్లిగా, నాగార్జున గారికి భారీగా సత్యమ్మగా నటించి అందరినీ మెప్పించారు. ఆవిడ ఒక్క తెలుగులోనే కాక తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో కూడా తన అరుదైన నటనతో అభిమానుల్ని సంపాదించుకోగలిగారు. అయితే నాగార్జున గారు హీరోగా నటించిన చంద్రకళ అనే చిత్రంలో మన రమ్యకృష్ణ గారు హీరోయిన్గా నటిస్తున్న సమయంలోనే డైరెక్టర్ కృష్ణవంశీ గారికి రమ్యకృష్ణ గారికి పరిచయం ఏర్పడి అది స్నేహంగా పెరిగి స్నేహం ప్రేమగా మారిందట. వారిరువురు 2003 సంవత్సరంలో వివాహం చేసుకున్నారు. వీరికి రిత్విక్ వంశీ జన్మించారు. ఇది ఫ్రెండ్స్ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చితే కనుక లైక్ చేయండి. అలాగే మీకు తెలిసిన రమ్యకృష్ణ గారి అభిమానికి ఈ వీడియోను షేర్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. నేను మీ ప్రొజెక్టర్ ప్రసాద్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుస్తాను. థ్యాంక్ యూ.